ఓదిలా 2 ట్రైలర్ చూడకపోతే చూడండి. ట్రైలర్ చూసిన తర్వాత అర్జెంటుగా 17వ తారీఖు సినిమాకి అయితే వెళ్ళండి, అంత హంటింగ్గా ఉంది. ఇక సంపత్ నంది గారు, ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆయన హీరోలు ఎప్పుడు ఆకాశంలోంచో లేకపోతే హాలీవుడ్ నుంచో ఊడిపడరు, మన దగ్గరలోంచి మన ఇంటి పక్క నుంచి వస్తుంటారు. ఆయన పాత సినిమాలు తీసుకుంటే రచ్చ కానీ, బెంగాల్ టైగర్ కానీ, సిటీమార్ కానీ, తర్వాత గౌతమ్ నందా కానీ, ఇవన్నీ చూసుకుంటే మన ఇంట్లో పక్కన వాళ్ళు ఇట్లాగే కనిపిస్తారు. మన సమాజంలోంచి మన ఇంటి పక్కలోంచి హీరోలు తెస్తాడు. అటువంటి డైరెక్షన్ కాకుండా అన్నీ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఆయన డైరెక్షన్ ఎందుకు చేయలేదు, ఎందుకంటే ఇంత పెద్ద క్యాన్వాస్ మీద విజువల్ చేస్తుంటే విజువల్ వండర్ అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అరుంధతి ఆ టైంలో ఒక ఫీస్ట్ లాగా అనిపించింది, విజువల్ ఫీస్ట్. తర్వాత ఓదిలా 2 అనిపించింది. డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. హాయ్ సార్. హాయ్ అండి సార్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ నాకు ఫస్ట్ విజువల్ స్ఫూర్తిగా నవ్వుతారు ఎప్పుడు, అది నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. సార్ నాకు ఫస్ట్ విజువల్స్ చూసిన తర్వాత ఓదిలా 2 చూశాను. కాంపాక్ట్ బడ్జెట్, ఒక మీ ఊర్లో జరిగిన కథ, దానికి ఒక చిన్న నువ్వు అల్లుకున్నారు, కథ చేశారు. కోవిడ్ కాబట్టి ఓకే, ఆ సినిమా హిట్ అయిపోయింది, బాగా హిట్ అయింది. ఊహించినంత హిట్ అయింది, మీరు ఊహించినంత హిట్ అయింది. ఓదిలా 2 క్యాన్వాస్ పెరిగింది. విజువల్ ట్రైలర్ చూసినప్పుడు ఓదిలా 2 అంటే ఏదో చేస్తారులే, దాని సీక్వెల్గా అంటే దానికి ఏదో 4 సీన్లు యాడ్ చేస్తారు అనుకున్నాం. ట్రైలర్ చూసిన తర్వాత మెస్పరైజ్. నాకు తెలిసి ఆ సైకిల్ కానీ, ట్రాక్టర్ తిరిగేది కానీ, ఆ బిల్లు కొట్టేది కానీ, తర్వాత ఇంట్రడక్షన్ విలనం వశిష్ఠది కానీ చూస్తుంటే చాలా బాగుంది. మా పాపకు చూపిస్తే చాలా బాగుంది. ఫస్ట్ వెళ్తాడు నాన్న. అయితే అటువంటి సినిమా కథ మీ మైండ్లోంచి వచ్చింది, మీరేమో ఈశ్వరుడే రాపిచ్చాడని చెప్తున్నారు. అయినా కూడా ఇంత మంచి కథ మీ బేబీ అయినప్పుడు, మీ మనసులోంచి కథ వచ్చినప్పుడు, ఇంత విజువల్ ఫీస్ట్ ఉన్నప్పుడు ఏ డైరెక్టర్కైనా చిన్న ఆశ ఉంటుంది, ఇది మనం చేస్తే బాగుండాలి, మనం చేస్తే బాగుంటుంది, దీనికి సంపూర్ణ న్యాయం నేనైతే చేయగలనా అని అనిపిస్తుంది కదా. అనిపించలేదా మీకు? అంటే ఈ ఇనిషియల్ స్టేజ్లో ఈ క్యాన్వాస్ లేదండి. ఇనిషియల్ స్టేజ్లో ఎట్లా ఉండే అంటే పార్ట్ 2 గ్రిప్పింగ్గా ఉండింది, బట్ విఎఫ్ఎక్స్ కానీ ఈ స్థాయిలో విజువల్స్ కానీ డిజైన్ చేయాల. ఫస్ట్ 2-3 డేస్ షూట్ చేసిన తర్వాత ఆ ఫుటేజ్లోంచి వచ్చిన ఒక వైబ్ ఉండింది. అరే ఇది ఇలా కాదు చేయాల్సింది, దీన్ని కొంచెం స్పాన్ పెంచుదాము అని అప్పుడు నేను ఎంటర్ అయిపోయాను. ఇంక ఎంటర్ అయిపోయి అన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోయి, పెంచడం అంటే కథ డిమాండ్ మేరకే. కథ ఒక రకంగా ఉండి మనం ఒక రకంగా విజువల్స్ పెడితే వర్కౌట్ అవ్వదు. సో అందుకని అప్పటికి నేను పార్ట్ 1 చేసింది కూడా అశోక్ తేజ నా ఫ్రెండ్, చాలా ఇయర్స్ నుంచి, డికేడ్ పై నుంచి నాకు ఫ్రెండ్ కాబట్టి తనగా ఎంకరేజ్ చేయడం కోసమే అప్పుడు పార్ట్ 1 చేసాం. సో మళ్ళీ పార్ట్ 2 కూడా అతనితో చేద్దామని అతనికి చెప్పాను. బట్ తర్వాత ఇదైనా పెరిగిన తర్వాత తను కూడా నువ్వు ఉంటే బాగుంటుంది, మేజర్ సీక్వెన్సెస్ అని నువ్వే చేస్తే బాగుంటుంది అని అంటే, ఇంకా అప్పుడు తర్వాత నేను దిగడం తెలియకుండా నాకు తెలిసి మీరు డైరెక్షన్ ఉంది దీనిలో. ఇక మీరు అంతే కదా, సపోర్ట్గా 100% ఉన్నాను. అశోక్ తేజ గారి డైరెక్షన్ చూసాము, సంపత్ నంది గారి డైరెక్షన్ చూసాము. కొన్ని షార్ట్స్ కష్టం, అవును, కొన్ని షార్ట్స్. సో అది తన ఇన్వైట్ చేస్తేనే జరిగిందండి. తను లేదు స్పాన్ అన్ని పెరిగినాయి కదా, కొంచెం నీ సపోర్ట్ అవసరం అంటే ఇంకా ఎంటర్, ఇంకా తర్వాత గేమ్ ఇలా జరిగింది. సూపర్, ఒప్పుకోవడం కూడా చాలా గొప్ప విషయం సార్. సార్ సంపత్ నంది గారి సినిమాలు చూసుకుంటే రచ్చా దగ్గర నుంచి కానీ, బెంగాల్ టైగర్ దగ్గర నుంచి కానీ, ఏదైనా కూడా ఇంట్రడక్షన్ ఒక 10 నిమిషాల సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. హీరో ఇంట్రడక్షన్ పొదలోంచి లెగిసే షార్ట్ ఒకటి ఉంటుంది బెంగాల్ టైగర్. తొక్కుంటూ వస్తే తల లెగిస్తూ ఉంటుంది. ఇప్పటికీ గుర్తున్నా షార్ట్స్ చూడండి. ఓదిలా 2 విజువల్ ఇంపాక్ట్. ఓదిలా 1లో రాధా క్యారెక్టర్ రెబ్బా పటేల్ తీసుకొస్తుంటే ఊరు మొత్తం చూస్తారు రైల్వే ట్రైన్. అండి సినిమా చాలా పెద్ద హిట్ అండి. మీరు ఇప్పుడు ఆ షార్ట్ 3 ఏళ్ల క్రితం షార్ట్లు మీకు గుర్తున్నాయంటే చాలా పెద్ద సక్సెస్. ఇంపాక్ట్ సార్, ఓటీటీలో వచ్చిన సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం నిజంగా గ్రేట్, చాలా గ్రేట్. అదే నేను ఫస్ట్ 10 నిమిషాల సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. సంపత్ నంది గారి మార్క్ ఒకటి కనిపిస్తుంది. ఈ 10 నిమిషాల మార్క్ ఏమైనా కనిపిస్తుంది ఈ సినిమాలో? డెఫినెట్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ మూవీలో కూడా ఫస్ట్ ఓపెనింగ్ షాట్ చాలా థ్రిల్లింగ్ షాట్ ఉంటుంది. అది నాకు రీసెంట్గా తెలిసింది. ఆ క్యారెక్టర్ మీ పాప చేయాల్సిందే, మీరు అక్కడ అందుబాటులో లేరు, మీ పాప చేయలేకపోయింది. కానీ సేమ్ అదే స్టన్నింగ్ విజువల్తో ఓపెన్ అవుద్ది సినిమా. ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు మళ్ళీ. సార్ మీరు ఈ మధ్యకాలంలో మీ మైండ్ సెట్ కానీ, ఈ సినిమా తర్వాత మీరు తీసుకున్న కథా వస్తువు విధానం కానీ అంతా మారింది, చాలా మార్పు వచ్చింది మీలో చూస్తున్నాం. డివైన్ లుక్ వచ్చేసింది. నిన్న 2-3 ఇంటర్వ్యూల్లో కానీ బొట్టు పెట్టి కనిపించారు, గతంలో లేని బొట్టు పెట్టి కనిపించారు. మార్పు సహజం. గుడ్ సార్, అదంతా ఓకే. సార్ ఈ ఆత్మలు, ప్రేతాత్మలు,
దేవుడు దెయ్యాలు ఇవన్నీ పెద్ద సబ్జెక్ట్, యూజ్ సబ్జెక్ట్. అవునండి. దీనికి అసలు ఎండ్ అనేది ఉండదు. మీరు బేసిక్గా భక్తి నమ్ముతారు కాబట్టి ఈ ఆత్మలు ప్రేతాత్మలు అనేది నమ్ముతారా? ఆ కాన్సెప్ట్ ఎక్కడో చోట మనసు నాకు సార్ ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ నో వన్ టు డిఫైన్ దాట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దెమ్. కాకపోతే నాకు ఒక ఫీలింగ్ ఉంటుందండి, ఏది చెప్తున్నారో అది ఉందేమో అని. నాకు తెలియదు, నాకంత అసలు అంత బుర్రే లేదు నాకు. కానీ ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నమ్మ ఉండేది, తను శివుడు ఇలారా శివుడు అలారా అని చిన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే సోమవారం వస్తే నేను సోమవారం రోజు తెలంగాణలో ఏంటంటే పూజ అంతా అయిన తర్వాత పలహారం అంటే కొబ్బరి అవన్నీ మిక్స్ చేసింది బయటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి పలహారం అని చెప్పేసి అనగానే మొత్తం ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళి కళ్ళకద్దుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అంటే అక్కడ శివుడి కోసం కొబ్బరికాయ కొట్టి పలహారముల్లో అని ఇలా అనగానే ఇంతమంది వచ్చి తీసుకెళ్తున్నారంటే నాకు అనిపించేది ఎంత పాజిటివిటీని ఇంత స్ప్రెడ్ చేస్తూ ఉంది. అదే కదా దైవము, అదే కదా దేవుడు అనిపించేది. కానీ ఆ తర్వాత ఎందుకో మన టీనేజ్లో పడిపోతాం, కెరీర్లో పడిపోతాం, ఇలా పెళ్ళిళ్ళు అయిపోతాయి. మళ్ళీ తర్వాత నా లైఫ్లో నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఫస్ట్ వీక్లో అనుకుంటా సోమవారం రాగానే మా ఇంట్లో గనగన గంటలు మోగుతున్నాయి. నాకు అర్థం కాలేదు ఏంటి మా ఆయనమ్మ ఏమన్నా వచ్చిందా అని. చూస్తే మా వైఫ్, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు 21 ఇయర్స్ కూడా లేవు. ఏంటి అని చూస్తే తను శివభక్తురాలట. అది నాకు తెలియదు, ఎప్పుడూ చెప్పలేదు, తెలియదు. ఆ ఎవ్రీ మండే మళ్ళీ అది కంటిన్యూ అవుతూ ఉంది. అప్పుడు అనిపించింది, అంటే దేవుడు ఉన్నాడా లేదంటే దయ్యాలు ఉన్నాయా ఇవన్నీ ఏం తెలియదు, కానీ ఒక ఎనర్జీ అయితే ఉంది. ఆ ఎనర్జీ మనకు పొద్దున్న లేవగానే ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, అది మనకు ఒక కామ్నెస్ని ఇస్తుంది. కాబట్టి ఏదో మనందరికీ అర్థం కాంది, మనందరం డిస్కస్ చేసినా దాన్ని డిగ్ చేసి కనుక్కోలేంది ఏదో ఉంది పవర్. ఆ పవర్ దేవుడా లేదంటే కాస్మిక్ ఎనర్జీ యూనివర్సా నాకేం తెలియదు. బట్ పెద్దవాళ్ళు అయితే ఏదైతే నమ్మారో అదే నమ్ముతూ అలాగే ముందుకెళ్తున్నాను, హ్యాపీగా ఉన్నాను. సార్ ఎక్కడి నుంచి పుడతాయి మంచి మంచి కథలు? ఎందుకంటే మీరు తీసిన 5 సినిమాలు కూడా ఒకదానికొకటి సంబంధం ఉండదు. అవును, డిఫరెంట్ జానర్స్. ఇది రీసెంట్గా నేను చాలాసార్లు విన్నానండి. నా దగ్గర మీరు 1000 crores డెలివరీ చేయలేదు, ఇంకా మీకు బాకీ ఉంది, 100 crores బాకీ ఉంది, 500 crores బాకీ ఉంది. కానీ ప్రతి కథ మీరు నా కథలన్నీ తీసుకోండి, గౌతమ్ నంద, బెంగాల్ టైగర్, రచ్చ, ఏమైంది వేళ, సిటీ మార్, ఏ కథ కూడా ఏ కథకు కాపీ కాదు, ఏ కథకు ఇన్స్పిరేషన్ కూడా కాదు. అదే బాలీవుడ్ హాలీవుడ్ ఇన్స్పిరేషన్ కూడా ఉండవు, ఏమి ఉండవు. నేను రాయలేను అలా, నా మైనస్ అదే. చాలామంది చెప్తారు నా టీంలో వాళ్ళే, సార్ మీకు ఒక మాతృక ఉంటే మీటర్ ఎలా ఫాలో అవ్వాలో అర్థమవుతుంది అంటే, నాకెందుకో మనకు తెలిసిన కథలు చెప్దాం, మనకు అర్థమైన కథలు చెప్దాం అని ఫీలింగ్ అనమాట నాకు. అలాగా నాకు కథలు ఎక్కడి నుంచి వస్తాయి మరి? ఎందుకు ఒక మంచి హాలీవుడ్ ఫిల్మ్ ఉన్నప్పుడు ఆ టెంప్లెట్లో రాయడం నాకు ఈజీ, 1 monthలో రాయగలను. నాకు ఎందుకు అలా నచ్చదు. ఇది ఇప్పుడు కాకపోయినా ఇంకో 25 ఏళ్ళకో 20 ఏళ్ళకో నాకు ఆ గౌరవం వస్తుందని నమ్ముతున్నానండి. వచ్చింది సార్. బెంగాల్ టైగర్ తీసుకుంటే చాప్మందు గురించి చెప్పారు. చాప్మందు కానీ మీరు అసలు ఒక పర్సన్ దానికి ఏముంటుందండి, ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలనే దానికి ప్రపంచంలో ఏ ఇన్స్పిరేషన్ లేదు దానికి. సో ఇన్స్టింక్టివ్గా నాలోంచి పుట్టిందే. సో అట్లాగే ఇప్పుడు ఈ కథకు కూడా మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఈ కథకి మీరు చాలామంది అంటున్నారు అరుంధతి ఛాయలు ఉన్నాయని. అరుంధతి ఛాయలు ఉంటే సమాధి దగ్గర ఉండొచ్చు, లేదంటే ఒక గోస్ట్ మాట్లాడే విధానంలో ఉండొచ్చు, స్పిరిట్ బయటకు వచ్చి మాట్లాడే విధానం. కథకి దానికి నేను చెప్పాలనుకున్న కథ అదే కాదు. ఇప్పుడు నేను ఇందాక మీకు ఏం చెప్పానో అదే కథ. ఏంటి, మీరు ఒకదాన్ని నమ్మండి, మీరు సంకల్ప బలాన్ని గట్టిగా నమ్మేసి మీరు ఏదన్నా అనుకుంటే మీరు అలాంటి ఒక భూత శక్తిని కూడా ఎదిరించగలరు అనేది కథ. దానికి ఎక్కడుందండి? ఏదన్నా పుస్తకాల్లో రాసిందా? లేదు. నేను అదే చెప్తున్నాను. సో మేబీ పోర్షన్స్, డిస్కషన్స్, కొన్ని పాత్రలో పోలికలు ఉండొచ్చు తప్ప కథకి ఏ పోలికలు ఉండవండి. నాకు ఎందుకో అట్లా క్రియేట్ చేయడం నచ్చుతుంది, సొంతంగా క్రియేట్ చేయడం నచ్చుతుంది. సీన్స్, విజువల్స్కి ఏదైనా షార్ట్లు ఏదన్నా ఎక్కడన్నా మ్యాచ్ అయి ఉండొచ్చు తప్ప స్టోరీ నేను ఇప్పటివరకు ఏది తీసుకోలే. సార్ సైకిల్ తిరుగుతూ ఉంటుంది ఊరు మొత్తం, వశిష్ఠనేనా? వశిష్ఠ అలాంటి గోస్టా, లేదంటే ఇంకెవరన్నా మ్యానిపులేట్ చేస్తున్నారా? మనకు 17th థర్స్డే రోజు తెలుస్తుంది మార్నింగ్ షోకి. సార్ ఈ ఆత్మలు కానీ దెయ్యాలు కానీ రాత్రిపూట వస్తాయి, పగలపూట రావా? రాత్రిపూట వస్తే భయం ఎక్కువ వస్తుంది కాబట్టి రాత్రిపూట వస్తాయి అంతే. పగలపూట దెయ్యాలు రావు. పగలపూట అన్నీ చూసుకుంటాయి ఎవరిని భయపెట్టాలి రాత్రి అని.
ఈ ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్ తిరుగుతుంది ఒకటి. అదే మరి ట్రాక్టర్ ఎవరంటే ట్రాక్టర్ మీద ఇంకొకరు వస్తారు. సార్ విజువల్ ఫీస్ట్ ఉంది సార్, నాకు తెలిసి సస్పెన్స్ థ్రిల్లింగ్ చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు కూడా ఈ మధ్యన మేము ఇదే మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు దీన్ని తీయాలి, దీనికి విజువల్ రెఫరెన్స్ ఏంటి చెప్పండి. ఎక్కడ మీ మైండ్లో రావాల్సిందే విజువల్ రెఫరెన్స్. ఇప్పుడు తను నాకు కొంచెం రెఫరెన్స్ మూవీస్ పంపించారు. కెన్ యూ సెండ్ మీ ద రెఫరెన్స్ మూవీస్ టు మీ సో దట్ ఐ కెన్ ప్రిపేర్ అంది. రెఫరెన్స్ మూవీస్ ఏం పంపి శివసత్తి ఎవరు, మా నాయనమ్మ శివసత్తి, మా నాన్న వాళ్ళ మదర్. సో ఆమె లేదు ఇప్పుడు పంపించడానికి, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. నా వేములవాడ రాజన్న దగ్గర కొంతమంది రియల్ శివసత్తులు ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తనకు లాంగ్వేజ్ అర్థం కాదు, ఓన్లీ లుక్ ఎలా ఉందో మాత్రమే పంపించగలం. సో నాకు ఏ రెఫరెన్స్ లేదని చెప్పాను. మరి ఎలా నేను చెప్పడం నువ్వు చేయడం అంతే, నుంచి వేరే దారే లేదు. రేపు ఏమైనా తప్పులు ఉంటే జనాలు క్షమించాలంతే. సార్ గతంలో చెప్పి ఉన్నారు ఆవిడ గెటప్ గురించి కూడా, ఇప్పుడు ఇది మోడర్న్గా ఉండదా? మోడర్న్ స్వామీజీ లాగా అస్సలు కాదు, అట్లే ఉండదు. చాలా మోడర్న్ కాదు. తను చాలా ఫెయిర్గా అందంగా ఉండడం వల్ల మనం మోడర్న్ తప్ప తను చూసిన లుక్ వేరు కదా మనం వరకు. కానీ మీరు థియేటర్లో కూర్చున్న తర్వాత తన ఎంట్రీ తర్వాత 5 నిమిషాల్లోనే ఇంకా తను మనకు ఏదైనా వానపాట తమన్నను, జ్వాలారెడ్డి తమన్నను కనబడదు, లేదంటే ఆజ్కి రాత్ తమన్న కనబడదు. తను ఒక నాగసాధుగా, శివశక్తిగానే కనబడుతుంది. సార్ ఓ పక్కన సినిమాలు డైరెక్షన్ చేస్తున్నారు, ఓ పక్కన మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఓ పక్కన కథలు రాసుకుంటున్నారు. అంత టైం ఎక్కడ కుదురుతుంది? అటుపక్క ఇటుపక్క ఏ పక్క ఏమీ చేయట్లేదు, నేను సినిమా చేస్తున్నా అంతే. అది కథ అయినా, డైరెక్షన్ అయినా, ఇంకోరికి ఏదైనా హెల్ప్ చేసినా, ప్రొడక్షన్ వైపు వెళ్ళినా అన్నీ సినిమానే. ఓ కథ అనుకుంటే ఆ కథని బయటికి పంపించే విధానం, జనాల్లోకి తీసుకెళ్లే విధానం. ఆ కథ చూసి ఎవరైనా మీ బోటి వాళ్ళు బాగుంది అని అంటే దానిలో ఒక తృప్తి, అంతే. సార్ మధ్య మధ్యలో ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. అవును. ఎట్లా సంపద దగ్గర అంత సంపాదించున్నారా, లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రేమను సంపాదించాను నేను, చాలా నా మీద నమ్మకాన్ని సంపాదించాను. నన్ను నమ్మి, నా కథను నమ్మి ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ముందుకు వస్తుంటారండి. సో అలా వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది, మీరు తక్కువ పోర్షన్ తీసుకోండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం అన్నప్పుడు, అరే ఇంత నమ్మకం పెట్టుకున్నారు, మనం ఎవరి దగ్గరికి వెళ్ళకపోయినా మన దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు లైనప్లో నేను ఓకే అంటే ఇప్పుడు ఒక 1 డజన్ చేయొచ్చు. అంతమంది ఇటువైపు డైరెక్షన్ ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే ప్రొడక్షన్ చేసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు. ఎందుకంటే నేను ఒకసారి దిగిన తర్వాత టక్ చుట్టేసి ఇవ్వలేనండి. ఆ కథకి ఏం కావాలో అంతవరకు చేయడానికి ఇష్టపడతాను. అందుకని ఆ నమ్మకం అలాగే కంటిన్యూ అవుతుంది. నేను కూడా ఆ నమ్మకాన్ని అలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. సార్ సంపత్ గారు ఒక పార్టీలో ఉంటారు, ఒక ఆడియో ఫంక్షన్కి రాడు. ఈ మధ్యకాలం మీకు సినిమా వచ్చి ప్రమోషన్ టైంలో తప్ప సంపత్ గారిని యాజ్ ఏ జర్నలిస్ట్గా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మేము చూడం. మాకే కనపడరు. మీరు ఎక్కడ ఉంటారు సార్? మీరు హైదరాబాద్లో ఉంటారా, మీ ఊరు వదిల్లో ఉంటారా? లేదండి, హైదరాబాద్లోనే ఉంటా, ఊర్లో కూడా ఉంటాను, కానీ ఇంట్లో ఉంటా. ఇంట్లో ఫ్యామిలీ అండి, ఫ్యామిలీ పిల్లలు కొంచెం చదవడానికి ట్రై చేస్తుంటా. ఈ మధ్య కొంచెం ఇంత ముందులా లేదు కానీ, బట్ స్టిల్ ఎక్కువ నా టైం అంతా ఎక్కువ చదవడానికి వెళ్తూ ఉంటుంది. సార్ ఇక్కడ పార్టీస్ కేటగిరీ పార్టీస్కి వెళ్ళడానికి తాగను, అక్కడ వెళ్ళి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టలేను కదా, ఈడేంట్రా పత్తిలాగా ఈడ కూర్చున్నాడని అట్లాంటి కామెంట్స్ విన్నాను. ఇంకప్పటి నుంచి వెళ్ళడం మానేశాను. ఎట్లా తెలంగాణలో ఉంటా ముందు తాగకుండా ఎట్లా సార్? అట్లేందండి, తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ తాగడానికి కాదు కానీ కల్చర్లో ఉంది. చిన్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడు మన తాడి కళ్ళు తాగేవాళ్ళం. సో అదేముందండి, అది ఒక సోషల్ డ్రింక్లా ఉండేది. ఇక్కడ ఎందుకో బిగినింగ్లో ఉండేది కానీ ఒక 7 years నుంచి కొంచెం కంప్లీట్గా దూరంగా. సంపత్ గారు 100% 7 years నుంచి కంప్లీట్గా దూరం. సార్ రచ్చ ఫస్ట్ సినిమా చూసిన తర్వాత ఏమైంది ఈవేళ? చిన్న సినిమా తర్వాత రామ్ చరణ్ గారితో మీ సినిమా, నాకు తెలిసి అంత ఒక చిన్న సినిమా అంటే మంచి సినిమా, ఆడింది బాగా ఆడింది, వరుణ్ సందేశ్ హీరో. ఆ టైం తర్వాత ఒక పెద్ద హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా అవకాశం రావటం నాట్ జోక్. ఇప్పుడున్న టైంలో అసలు రాదు. అవును, ఆ టైంలో అవకాశం వచ్చింది. ఎలా నమ్మారు, ఎలా నమ్మించారు? ఎందుకంటే కథనే ఆయన చెప్పి ఒప్పుకోవడం ఎట్లా? అది డెఫినెట్గా నా గొప్పతనం కాదండి. అది నాలాంటి వాళ్ళు, నాలాగా కథలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ టైంకి ఆ కథ వాళ్ళకి కనెక్ట్ అయింది అంతే. కాకపోతే నేను అప్పుడు ఏదైనా ఒక కథనే నమ్మేవాడినండి. అంటే నేను అందులో చెప్పిన బిగినింగ్ చెప్పిన కంటెంట్ ఇంకా ఒక ఐడియా చెప్పాను అనమాట. ఆ ఐడియా చరణ్ గారికి బాగా నచ్చింది. సో దాంతో వాళ్ళు నన్ను చూడలేదు, చిన్న సినిమా చేశాడని చూడలేదు వాళ్ళు. చిన్న కథ చెప్పాడు ఇంతకుముందు, ఇప్పుడు కొంచెం పెద్ద కథ చెప్తున్నాడు. సో వీడికి కథ చెప్పడం వచ్చు కాబట్టి ఇవ్వచ్చు అనే దానిలో ఇచ్చారు అంతే. మ్యాజిక్ అనేది కథ ద్వారా జరిగింది తప్ప
నేను ఎలా ఒప్పించాను అనేది ఏముండదు. మనం ఒప్పించలేము సార్, ఎవరిని ఏది ఒప్పించలేము, వాళ్ళు ఒప్పుకోవాలంతే మనం చెప్పేది నచ్చి. సూపర్ సార్. ఈ మధ్యకాలంలో మీరు మారిన మీ చేంజ్ చాలా బాగుంది, మాట్లాడే దానిలో చాలా చాలా బాగుంది సార్. ఎట్లా ఉండేవాడు రామ్ చరణ్ ఆ టైంలో? ఎందుకంటే అతను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా హిజ్ ఎ రాయల్ పర్సన్ అండి, అంతే రాయల్గా ఉంటాడు. అప్పుడు కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటూనే మనకి ఏదైనా అవసరం ఉంటే మన కోసం నిలబడేవాళ్ళు. అప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక ఎపిసోడ్ చేయాలి, మేము అప్పుడు అంజీ ఫారెస్ట్లో చైనాలో అంజీ అనే ఫారెస్ట్లో చాలా రోజులు షూట్ చేసాం. అలాంటి ఫైట్ చేయాలనుకున్నప్పుడు నేను ఎందుకు అక్కడ దాకా అని చెప్పేసి ప్రొడక్షన్ నుంచి కానీ అటు నుంచి చాలా వచ్చినాయి. నేను ఒక విజువల్ కట్ చేసి రెఫరెన్స్ చూపించాను. చూపించిన తర్వాత హీ లైక్ డెట్ అండ్ హీ ఇమీడియట్లీ ఆయన ప్రొడక్షన్ కాల్ చేసి లేదు చేద్దాం బాగుంది కదా, ఆయన విజువలైజేషన్ బాగున్నప్పుడు మనం విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ అని ఎంకరేజ్. అంటే అప్పటి నుంచి అలాగే ఉంది ఆయన, ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు రీసెంట్గా మన పెద్దిలో బుజ్జిబాబుకి ఛాన్స్ ఇచ్చిన, సో ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడూ ఆయనకి నచ్చింది ఆయన చేస్తారు. ఆయన నచ్చితే ఇంకా ఎఫర్ట్స్ నెక్స్ట్ లెవెల్లో. ఓకే, మాట్లాడుకుంటుంటారు సార్? ఎస్. ఎప్పుడు ఏ సందర్భాలు? సినిమా అంటే రెగ్యులర్ డైలీ బేసిస్లో లేదండి, కాకపోతే సినిమా నా సిటీ మారప్పుడు ఆయన మాట్లాడారు, ఆయన సినిమా చూసినప్పుడు నేను మాట్లాడతాను. చాలా హెల్దీ రిలేషన్ ఉంది. మళ్ళీ నా వైపు నుంచి నేను ఒక నేషనల్ రేంజ్లో సౌండ్ చేసిన తర్వాత నేను వెళ్ళి కథ పిచ్ చేస్తానండి. ఇప్పటి వరకు రచ తర్వాత నేను ఆయనకు మళ్ళీ కథ చెప్పలా. నా పద్ధతి నాకు ఉంటుందని. అంటే ఇప్పుడు కథతో వెళ్తే తప్ప అప్పటి వరకు వెళ్ళరు. కథతో వెళ్ళాలి, కథ చెప్పడానికి వెళ్ళే ముందు మన వైపు నుంచి కూడా ఆయనకు యాడ్ అయ్యేలా ఉండాలి తప్ప కంప్లీట్గా వెళ్ళిపోయి ఆయనను ఇబ్బందులు పెట్టేలా ఉండొద్దు అని. ఆయన బిజినెస్ ఆయన లెక్కలు వేరున్నాయి, ఆ లెక్కలకు మ్యాచ్ అవ్వనప్పుడు మనం వెళ్ళి ఇబ్బంది పెట్టొద్దు అనేది నా ఉద్దేశం. సూపర్ సార్. ఇది గతంలో ఒకసారి చెప్పున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు నాకు తెలిసి 1.5 year ట్రావెల్. అవునండి, 1.5 year ట్రావెల్లో ఎక్కడ మధ్యలోంచి రావటం, సినిమా ప్రాజెక్ట్ ఎందువల్ల క్యాన్సిల్ అయింది, వచ్చేసారు. మీ కథను ఏదైతే రాశారో ఆ కథ విన్నారా అసలు పవన్ కళ్యాణ్ గారు? సార్ అప్పుడు వర్క్ చేసింది నా కథ మీద కాదు, మీ కథ కదా అసలు అది. బిగినింగ్లో నేను స్టోరీ చెప్పాను, తర్వాత చేసింది ఇదే కథ. ఇప్పుడు మనం ఏదైతే బెంగాల్ టైగర్ కాదండి, అదే అప్పుడు చేయాలనుకున్న కథ ఏంటంటే పేరేదో నవాబా సంథింగ్ ఏదో అలాంటిది ఏదో వర్కింగ్ టైటిల్ అనుకుని చేసాము. అది మెటీరియలైజ్ అవ్వాలా. ఓకే, తర్వాత నేను బయట వచ్చి బెంగాల్ టైగర్ చేశాను, తర్వాత సార్ మూవ్ అయిపోయి వేరే సినిమా చేశారు. సార్ ఆ టైంలో మీరు బయటకు వచ్చిన తర్వాత ఇదంతా మాకు తెలియదు, మీరు చెప్తే తప్ప బయట వేరే కథ చేశారని తెలీదు, మీ కథే అనుకున్నాము. బట్ బయటకు వస్తే ఈ కథనే బెంగాల్ టైగర్ తీశారని చాలామంది కూడా అన్నారు, ఇది కాదని కూడా చాలామంది చెప్పారు. అసలు అంటే నేను బిగినింగ్లో చెప్పిన కథ బెంగాల్ టైగర్ కథే. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే అప్పుడు ఆ ఎపిసోడ్లు వేరు, ఆ సెటప్ వేరు, కానీ చెప్పింది బెంగాల్ టైగర్ కథనే చెప్పారండి. విన్నారా? అదేంటి విన్న తర్వాత లోపల రానిచ్చారు. ఆ మైండ్ సెట్ అవన్నీ తర్వాత దానికి ఒక 1.5 year వెయిట్ చేసి తర్వాత అంటే చెప్పిన తర్వాత ఇమీడియట్గా చెప్పారు. ఇప్పుడు ఇది కాదు అంటే నీ స్క్రిప్ట్ రైటింగ్ అని అన్నీ బాగున్నాయి, బట్ ఇది కాదు మనం చేయాల్సింది, వేరే కథ అని ఇంకో వేరే కథ మీద కూర్చున్నాం. ఓకే, అట్లా వెంటనే అదేదో 2-3 నెలల తర్వాత చెప్పింది కాదు, ఇమ్మీడియట్గా నెక్స్ట్ మినిట్లో చెప్పారు. సార్ చిన్న ఇది ఉండదా 1.5 year తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాలి? ఎవ్రీథింగ్ ఈజ్ ఎలా ఉంటుందండి, ఇప్పుడు మనం ఒక ఆ స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి కథలో ఇద్దరం ఒకే పేజీలో లేనప్పుడు దానిలో రిగ్రెట్ అవ్వాల్సింది ఏముంది చెప్పండి. మళ్ళీ నేర్చుకొని మళ్ళీ ఇంకొక గొప్ప కథ రాయాలి, గొప్ప కథతో ఇంప్రెస్ చేయాలి. కానీ అంత మీరు పాజిటివ్గా తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకుంటారు. నేనే కాదండి, మీరైనా ప్రతి విషయంలో మనం అందరం పాజిటివ్గా తీసుకోవాల్సిందే. అవును, ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుద్ది, అంతే. ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి, అంతే. సూపర్ సార్. మా కళ్యాణ్ గారితో కూడా మళ్ళీ తర్వాత నేను మాట్లాడాను. కళ్యాణ్ గారు కూడా నాకు ఇంకో ప్రొడ్యూసర్ ద్వారా మళ్ళీ నాకు కబురు పెట్టారు. తప్పకుండా అది ఆయన ఇప్పుడు ఉన్న స్థాయిలో ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ మళ్ళీ ఇంకో సినిమా జరుగుద్ది. ఆ టైంలో మంచి ఒక లిక్విడ్ అమౌంట్ ఇచ్చి సంపత్ గారిని పంపించారు, ఆ కథ తీసుకుని అన్నారు, అది ఎంతవరకు నిజం? లిక్విడ్ అమౌంట్ ఇచ్చి పంపించడం, అమౌంట్ ఇచ్చారండి, అది కథ తీసుకోవడం దానికోసం కాదు. అప్పుడు ఏదైతే నాకు జర్నీలో 1.5 year జర్నీకి చేశాను. సూపర్ సార్. సార్ చిరంజీవి గారు, ఆయన గురించి మనం ఏం చెప్పక్కర్లేదండి, ప్రపంచానికి అందరికీ తెలుసు ఆయన ఏంటో. ఇంకా వాళ్ళకంటే నాకు 1% ఎక్కువ తెలుసు అతను ఎంత మంచివాడు అంతే. ఓకే
సార్ చిరంజీవి గారు కూడా ఈ మధ్య కథ చెప్పారని చెప్పారు, అది ఎప్పుడు రాబోతుంది? ఎందుకంటే ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అది చూడాలి సార్ మరి ఎప్పుడవుతుందో. ఇప్పుడైతే నేను శర్వ గారితో వెళ్తున్నాను ఈ నెక్స్ట్ వీక్. ఇది అంటే టచ్లో ఉన్నాను సార్తో, అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. సార్ చిరంజీవి గారిది అంటే గతంలో ఇప్పుడు అనిల్ రావుపూడి గారు చేసేది వింటేజ్ చిరంజీవి గారిని చేపిస్తున్నారు. నేను కొంచెం ఏదో మార్పు సహజంగా జరిగింది. ఎటువైపు? ఎందుకంటే మంచి వైపు, మంచి కథ వైపు. అంటే ఇప్పుడు మీరు చూస్తే నా లిస్టులో ఉన్నాయి 5 సినిమాలే, కానీ 5 సినిమాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా మళ్ళీ కమర్షియల్ సినిమాలు. అవును, అందుకే ఇప్పుడు నేను వెళ్ళే విధానం ఇంకో రకంగా ఉంది, కొంచెం కొత్త రకంగా వెళ్తున్నాను. చూడాలి. చిన్న లీక్ ఉంది సార్, చిరంజీవి గారి ఫ్యాన్స్కి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మీ హీరో చాలా చాలా బాగుంటుంది. ఈ హీరో క్యారెక్టర్ చాలా దమ్మున్న హీరో క్యారెక్టర్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ అది ఇప్పుడు వద్దు సార్. అది మా బాస్ ద్వారా, ఆయన ద్వారా వస్తే అది దాని మజానే వేరే. సార్ వదిలా 2 విషయానికి వస్తే అమెజాన్ వాళ్ళు చూసి సినిమా తీసుకున్నాం అని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఒక సినిమాకి ముందు బిజినెస్ అవడం అనేది ఈ మధ్యకాలం లేదు. ఓటీటీ వాళ్ళు వెనకాల పడి వాళ్ళకి మెయిల్స్ పెట్టి వాళ్ళు రకరకాల అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేసి వాళ్ళ వెనకాల తిరిగి ఓటీటీ బిజినెస్. ఇప్పుడు గతంలో ఓటీటీ ఉందని సినిమాలు తీసేవాళ్ళు, ఇప్పుడు ఓటీటీ వాళ్ళు తీసుకోబోతుంటే చాలా సినిమాలు ఆగిపోయిన సందర్భాలు. అటువంటిది ఓటీటీ వాళ్ళు ముందుకు వచ్చి బిఫోర్ బిజినెస్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలంలో 100 సినిమాలు అయితే 2, 4, 5 అవుతున్నాయి. అటువంటిది వదిలా 2 ముందు బిజినెస్ అయిపోయింది. అది ఒక రకంగా కంటెంట్కు ఉన్న గౌరవం ఏమో అనిపించిందండి. ఇప్పుడు ఇంతకుముందు కూడా మేము సినిమాలు చేసాం, అప్పుడు కూడా ఇబ్బంది పడ్డాం చాలా, అంటే బిజినెస్ పరంగా చిన్న ఇబ్బందులే, పెద్ద ఇబ్బందులు ఏం కాదు. బట్ ఈ సినిమాకి అసలు మేము ఏం ఎఫర్ట్స్ పెట్టలేదు బిజినెస్ కోసం. అది ఇప్పుడు చెప్పండి, ఇది మా శక్తి అంటారా? కాదు, అదే ఏదో ఒక పవర్ ఉంటుంది. మనం ఏదన్నా మంచి సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటే అవి ముందుకు తీసుకెళ్ళిపోయి. ఇప్పుడు ప్రొడ్యూసర్ రిలాక్స్డ్గా ఉన్నారు, నేను రిలాక్స్డ్గా ఉన్నా. కాకపోతే ఒక 50% నా వర్రీ ఏంటంటే యాజ్ ఏ టెక్నీషియన్గా జనానికి నచ్చినప్పుడు ఆ రిలాక్సేషన్ అనేది, ఆ హ్యాపీనెస్ అనేది 100% వస్తుంది. సార్ అమెజాన్ వాళ్ళు అంత తేలిగ్గా తీసుకోరు సార్, కనెక్ట్ అయ్యారు. అమెజాన్ కాదు సార్, ఎనీ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇంతకుముందు కాంబినేషన్ చెప్పి అమ్మేలాగా లేవు. ఇప్పుడు కంటెంట్ చూపించే అమ్మాలి. సో ఆ కంటెంటే వాళ్ళకు, వీళ్ళకైనా హిందీలో రిలీజ్ చేసే ఆయనకైనా అందరికీ వాళ్ళ కంటెంట్ చూసే తీసుకోండి. సినిమా ఓపెన్, రండి కూర్చోండి, నీలకమల్ చైర్లో కూర్చోండి, చూడండి, వెళ్ళండి. నో కావాలని నేను ఎక్కడో పెద్ద హోటల్లో సూట్ రూమ్లు వేసి కూడా చూపించాల, గల్లీలోకి తీసుకెళ్ళిపోయి ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోబెట్టి చూపించాను అందరికీ. సినిమానండి అప్పిచ్చేవాడు దూరం అంటే ఎక్కడికైనా వెళ్తా ఉన్నట్టుగా. అంటే నా ఉద్దేశం అలాగే నేను అనుకున్నాను, అన్ని నిజాయితీగా బిహేవ్ చేద్దాం. మన ప్రొజెక్షన్ అనగానే పెద్ద హాల్ బుక్ చేసి ఇలా చేస్తారు కదా. నేను మధు గారు అనుకున్నా, వద్దు, కంటెంట్ బాగుంది కదా, చూద్దాం, అసలు ఈ సినిమాకి ప్రయత్నం చేద్దాం, అన్ని రియల్గా ఉందాం, ఉన్నదే చూపిద్దాం, లేని చూపిద్దాం. సీజీ షాట్లు చూపించామన్నారు, ఉన్నది చూపించాము మేము, అప్పుడు కావాలా సీజీ, అన్నీ రియల్గా వెళ్ళిపోదాం, ఏమవుద్దో చూద్దాం, భగవంతుని నమ్మాం కదా అనే ఉద్దేశం. వాళ్ళని గల్లీలో తిప్పి నీలకం లేసారు. నాకు తెలిసి మీరే అనుకుంటారు అట్లా చేసేది. అట్లానే కాదు సార్, ఇప్పుడు వాళ్ళ గొప్పతనం అది, మాది కాదు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ చూసి వీడు కుర్చీలేసి సినిమా చూపిస్తున్నాడు, అసలు బడ్జెట్ పెట్టాడా అనుకుంటే నెగిటివ్ అయిపోద్ది. అవును, కానీ మేము అలా చూడాల, మేము ఇంతే, మేము పెట్టే చోట డబ్బులు ఖర్చు పెట్టాం, మేము ఇక్కడ నేల మీద కూర్చొనే తింటాం, మేము ఇలా చెప్పులు లేకుండానే తిరుగుతాం. సూపర్ సార్, చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటే ఒక ఐడియా వచ్చింది. ఈ సినిమా చేసే అంతకాలం ఎన్వి టచ్ చేయలేదు. మొన్న ప్రెస్ మీట్లో కూడా మా డ్రైవర్ ఎవరో ఆమ్లెట్ వేసుకుంటే పాప వెళ్ళి తిట్టొచ్చానని చెప్పారు. మీరు సారీ కూడా చెప్పాను, కానీ చెప్పారు అంటే టక్కున లోపల నుంచి లేదు సార్, అందరూ టీం మొత్తం అట్లా భక్తితో చేస్తున్నప్పుడు నిజంగా అతను టెంప్ట్ అయ్యాడు పాప. అతనికి అల్ల కాలేదేమో పాపం పిల్లడికి. సార్ చేయలేదండి, ఎవ్వరం చేయలేదు అన్ని రోజులు కూడా. కానీ మనం ఉండడం గ్రేట్, కానీ కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం వాళ్ళు డే అంతా ఫైటర్స్, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళకి. ఆ ప్రోటీన్ లేకపోతే వాళ్ళ వల్ల కాదు, అయినా కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇప్పటికీ వేసుకోలేదు సార్ చెప్పులు, సినిమా రిలీజ్ అయ్యే వరకు వేసుకోరా? తర్వాత నేను ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ దీక్షలో ఉన్నా, ఒక చిన్న దానిలో, అందుకని అంతే. సార్ ఎందుకు అట్లా ఇటువంటి సినిమాలు తీస్తే, గతంలో ఎన్టీఆర్ గారు కూడా ఇటువంటి సినిమాలు అంటే మనం రెస్పెక్ట్ అండి, అదేమో రూల్ కాదు, అదేమో పబ్లిసిటీ స్టంట్ కాదు, లేదంటే ఎవరికో చెప్పి గొప్పలుగా చాలా బాగా అనిపిస్తుంది అట్లా మనం ఒకటి నమ్మి చేస్తున్నప్పుడు. ఇప్పుడు మనం పూజ చేయడానికి మీరే, మీ ఇంట్లో అయినా నా ఇంట్లో నేనే పూజ చేయాలి, మీరే పూజ చేయాలి. పూజ చేయడానికి స్నానం ఎందుకు చేయాలంటే మనం ఆన్సర్ ఉండదు.
మనం వెళ్ళిపోయి శుభ్రంగా స్నానం చేసుకొని ఒక పరిశుభ్రతతో కూర్చుంటే ఆ పనులు వేరే. సో అట్లాగే ఇప్పుడు దేవుడి సీన్లు, శివాలయంలో సీన్లు తీస్తూ శివలింగం మీద షాట్లు పెడుతూ త్రిశూలం మీద షాట్లు పెడుతూ మనం షూస్ వేసుకొని వాటిని అడే తన్నుకుంటూ తిరిగితే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని దానికి పెద్ద బ్రహ్మ లేదో ఆలోచించలా, వద్దు అన్నిటికీ దూరంగా ఉందాం అంతే, సింపుల్గా. సూపర్ సార్. సార్ తమన్నా గారు మంచి పెర్ఫార్మరు, చాలా బాగుంటుంది. మీ సినిమాలు గతంలో సినిమాలు తీసుకుంటే ఆవిడే 90% ఆవిడే ఉంది సినిమాలో. ఆవిడ లేని సినిమాలు ఒకటో రెండు. ఆవిడ ఈ క్యారెక్టర్ సరిపోతుంది కరెక్ట్గా అని ఎట్లా అనిపించింది? ఎందుకంటే ఫస్ట్ మీకే అనిపించాలి, నాకు అనిపించింది. తర్వాత తన కోసం రాసిందండి క్యారెక్టర్, తన కోసం రాసింది. తన కోసం రాసింది. ఇంకొక పర్సన్ని కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదు ఎవరికి. అలా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఈ జర్నీలో తన పర్ఫార్మెన్స్ నాకు తెలుసు. అన్ని సినిమాల్లో పాటలు ఫైట్లు 2 కామెడీ సీన్లు రాస్తున్నాం కదా, తను చేయగలదు. సిటీ మార్లో 2 సీన్లు చాలా బాగా చేసింది. రైల్వే స్టేషన్ సీన్ ఒకటి, తర్వాత గోపి గారితో కాంబినేషన్ సీన్ ఒకటి ఉంటుంది ఆ రిసెప్షన్లో. ఆ సీన్లు చూసినప్పుడు బాగా చేస్తుంది తను. అయితే పర్ఫార్మెన్స్ ఉండే రోల్ ఏదైనా రాయగలిగితే తను గట్టిగా ఇవ్వగలదు ఎఫర్ట్స్ అని అనిపించింది. ఆ తర్వాత ఇది అనుకోగానే నాకు ఐస్ నోస్ కొంచెం మస్కులిన్ అట్లా సాఫ్ట్గా కాకుండా తను క్యారీ చేయగలదు అది అని అనిపించి నేను తనకి ఫోన్ చేసి చెప్పా, ఇట్లాంటిది ఒకటి ఉంది సెటప్ అది అని. అంటే తను ఇమీడియట్గా తన నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే ఇట్స్ బ్లెస్సింగ్ కైండ్ ఆఫ్. అసలు మీరు ఫోన్ చేస్తే నో అని చెప్పే అవకాశం ఉంటుంది ఆవిడ? ఇప్పుడు ఫోన్ చేస్తే నువ్వు అని చెప్పే వాళ్ళకి నేను చేయను ఫస్ట్. నేను చేయను, అందుకే కదా ఇంత లేట్ అవుతున్నాయి సినిమాలు. సార్ వశిష్ఠ చూస్తుంటే భయపెట్టేస్తున్నాడు, కొన్ని విజువల్ చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది. వాయిస్ కానీ అవి కానీ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఒక చిన్నపిల్లలు వశిష్ఠ సింహ ఆయన చాలా సినిమాలు చేశారు కన్నడలో, ఇక్కడ 4-3 సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా తర్వాత చాలా బిజీ యాక్టర్ అయిపోతారు ఆయన. ఆయనలో ఉన్న యాక్టర్ని అలా లాగి అవతల పడేసాను స్క్రీన్ మీద. ఓకే, చాలా పేరు వస్తుంది ఆయనకి, ఈక్వల్గా వస్తుంది, ఈక్వల్ నేమ్ వస్తుంది, చాలా పెద్ద యాక్టర్ అవుతాడు ఆయన. మొన్న హెబ్బా పటేల్ ఇంటర్వ్యూ చేస్తే నాకు చాలా తక్కువ సీన్సే ఉన్నాయని చెప్పింది. సినిమా రాధా క్యారెక్టర్, ఎందుకంటే పోయిన తిరుపతిని చంపేది ఓదులాలో, తిరుపతిని చంపేది ఆవిడే, మొగుడిని చంపేది. మరి ఈ సినిమాలో ఆవిడ ఈ సినిమాలో ఆవిడని చంపేది ఎవరో చూద్దాం. ఆవిడ చంపుతారా? ఆవిడ చంపుతున్నారంటే ఆవిడ కూడా వన్ ఆఫ్ ద విలనే. ఏమో చూద్దాం సార్. సార్ ఆల్ ద బెస్ట్ సార్. సినిమా థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ అయితే చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. మేము ఫ్యామిలీతో వెళ్తాం, నాకు తెలిసి చాలా బాగుంది. మీరు వెళ్తారు, అర్థమైపోయింది. మీ మాటల్లో 100% ఆ వైబ్ ఉంది. వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీకు ఎంత నచ్చిందో చెప్పండి. తప్పకుండా సార్. నేను నచ్చకపోతే అనే పదం కూడా వాడను. ఎంత నచ్చిందో చెప్పండి, ఏ రేంజ్కి నచ్చిందో చెప్పండి. సార్ కంటెంట్ బాగోకపోతే థియేటర్లో చూడండి, అప్పుడు నేటి గుర్తు పెట్టుకుంటా అని చెప్తారు. మీరు రాసినప్పటి నుంచి మీ ఇంటర్వ్యూలు చూస్తుంటే దేవుడే రాపించాను నాతో అంటున్నారంటే ఏదో అద్భుతం జరిగేటప్పుడు వచ్చే మాటలు మంచి మాట. నేను అద్భుతం అని కూడా చెప్పను సార్, ఇదేదో ఎవరు ప్రయత్నం చేసిన గొప్ప సినిమా చేశానని కూడా చెప్పను. కానీ మంచి సినిమా, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, కొన్ని రోజుల పాటు మేము క్లైమాక్స్లో చెప్పిన విషయం గుర్తుండే మంచి కథ. సూపర్ సార్, మంచి కథ, అదైతే చెప్పగలను. ఆ కాన్ఫిడెన్స్ చాలు సార్ ఆడియన్స్కి వెళ్ళటానికి. ఆ కాన్ఫిడెన్స్ చాలు, ఎందుకంటే సినిమా బాగోపోతే చూస్తున్నాం. మీరు అసలు 17 అసలు ఛాన్స్ లేదు. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇది సంపత్ నంది గారితో చిట్చాట్, ఎందుకంటే ఆయన నేను రాయలేదు పైన దేవుడే రాపించా అంటున్నారు, ఎంతో కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. 17వ తారీఖు ఏమాత్రం ఖాళీ ఉన్నా థియేటర్కి వెళ్ళండి, ఎందుకంటే ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీరు చూడకపోతే చూడండి, చూసి సినిమాకి వెళ్ళండి. 17వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ గారు, ఎందుకంటే ఆయన సినిమాలు చెప్తున్నాయి. 17వ తారీఖు మాకు డేట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఓదిలా 2.